వేదిక మీద ఉన్న బైరి నరేష్, ఒకరి మాటలో చెప్పాలంటే నేను చాలా ప్రేమతోటి పెంచుకున్న తమ్ముడు. 20 సంవత్సరాలుగా నేను ప్రతి అడుగులో నేను ఆనందపడుతూ ఉంటాను ఆ తమ్ముడిని చూసి. ఇంత పెద్ద సైన్యాన్ని తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు, ఈ మీటింగ్లో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నరేష్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరి గురువు, మనమందరం ఎదిగితే సంతోషపడే ఆత్మీయమైన ఉపాధ్యాయులు లింబాద్రి సార్. చిన్ననాటి నుండి కూడా అద్భుతమైన, ప్రపంచానికి ఒక అద్భుతమైన సినిమాలు అందించిన సార్ మన కమ్మారెడ్డి భరద్వాజ గారు. మా తదనంతరం ఒక అద్భుతమైన సాహిత్యాన్ని అందిస్తున్న కవి పసునూరి రవీందర్. మైకేల్కు ప్రతిరూపకంగా బ్లాగ్స్ నుంచి వచ్చిన మరో కవి శరత్, తదితర మిత్రులందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఈరోజు మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఈ మొక్క నాటేటప్పుడు బైరి నరేష్కు తెలుసో తెలియదో కానీ ఈ మొక్క ఇంతగా ఎదగటానికి చాలా తప్పించాడు, చాలా కష్టపడ్డాడు. ఈ మొక్క పువ్వులు పూసే దశకు వచ్చింది, కానీ ఈ మొక్కను చెదిమివేయాలనే ప్రయత్నం తీవ్రంగా ఈరోజు జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, చార్వాకుల నడును చంపివేయాలని చూశారు, అయినా ఆగలేదు. ప్రశ్న ఉదయించింది. గౌతమ బుద్ధుడి మీద అనేక దాడులు జరిగాయి, చంపాలని ప్రయత్నం చేశారు, ఆయన చంపలేకపోయారు. ఆయన చేసిన ప్రధానమైన పని ఏంటంటే జ్ఞానాన్నే నమ్ముకున్నాడు. ప్రపంచ దేశాల్లోని విద్యార్థులకు మొత్తం కూడా ఆయన పాఠాలు చెప్పాడు. తద్వారా విజ్ఞానానికి ఒక అపురూపమైన ప్రపంచ సింబాలిక్గా గౌతమ బుద్ధుడు గుర్తుండిపోయాడు. తద్వారా ఇలా సింగపూర్, మలేషియా, థాయిలాండ్, జర్మనీ, జపాన్, చైనా ఎక్కడికి పోయినా కానీ ఈరోజు బౌద్ధం ఇంత విస్తృత స్థాయికి వచ్చి ఆ బౌద్ధ దేశాలు మొత్తం కూడా అభివృద్ధి చెందటానికి ప్రధానమైన కారణం భారతీయ సమాజంలో పుట్టిన గౌతమ బుద్ధుడే ప్రధానమైన వాడు. మొదటి నుండి మనువాదానికి వ్యతిరేకంగా ఇక్కడ యుద్ధం జరుగుతున్నది. బౌద్ధానికి, బౌద్ధ వ్యతిరేకులు జరిగిన యుద్ధమే భారతదేశ చరిత్ర, ఇంకో చరిత్ర లేదు. బౌద్ధాన్ని నాశనం చేయటానికి వచ్చిందే మనువాదం, విజ్ఞానాన్ని నాశనం చేయటానికి వచ్చిందే మనువాదం. విజ్ఞానాన్ని లేకుండా చేసి ఈ దేశాన్ని దేశంగా చూడకుండా చేసేదే మనువాదం. ఈ మనువాదానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక కష్టాలు పడ్డాడు. మనకంటే ముందు చదువుకున్నారు వాళ్ళు, మనము మనకంటే ముందు చదివిన వాడు. వాళ్ళందరూ కూడా మనకంటే ఉన్నతమైన అక్షరాలు ముందు నేర్చుకున్నవాడు అక్షరాలకు రిప్రజెంటేటివ్గా ఉండవలసిన వాడు ఎలా ఉండాలి? అందరి క్షేమాన్ని కోరుకునేవాడు ఉండాలి. కానీ వాడేం చేశాడు? కులాన్ని తీసుకొచ్చి చెల్లా చెదురు చేసి పారేశాడు. మనకంటే ముందు చదివిన వాడు ఎలా ఉండాలి? విజ్ఞానాన్ని వెదజల్లేవాడుగా ఉండాలి, మతాన్ని ఆచరించేవాడుగా ఉండకూడదు. కానీ ఈ దేశంలో ఏమైంది? మతాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. ఈ దేశాన్ని 100 పూలతోటి వికసించాల్సిన దేశాన్ని మొత్తం కూడా చెల్లా చెదురు ఈరోజు చేస్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్
ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎంతో అంతరానితనాన్ని ఎదుర్కొని బయటకు వచ్చి విశ్వమానవుడుగా అవతరించి ఈ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసే అవకాశం రాకముందు ఈ దేశంలో మనువాదం కొనసాగుతూ వచ్చింది. ఎంత దుర్మార్గం! కొన్ని వేల సంవత్సరాలు మన గుడిసెలు మొత్తం కూడా అంటరాని గుడిసెలుగానే ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఈ మనువాదాన్ని ఎదుర్కోవటంలో మనం చాలా వైఫల్యం చెందుతున్నాం. ఇద్దరు దొంగలను జైల్లో వేస్తే ఆ ఇద్దరు దొంగలు కలిసి, అరే దొంగతనం చేయటం పొరపాటైందిరా, మనం సమాజంలోకి వెళ్ళాలి, బతకాలంటే ఈ జైలు గోడల్లో ఎక్కడో ఒక్కడ వీకున్న కాడ దీన్ని బద్దలు కొట్టాలి, మనం బయటికి రావాలి అని ఇద్దరు దొంగలు కూడా వాడు మనసు మార్చుకొని జైలు గోడలు బద్దలు కొట్టుకొని పనికి బయటకు వస్తాడు. కానీ ఈ దేశంలో మనువాదం దరిద్రం ఏంటంటే వాడు సృష్టించిన కులం వేల సంవత్సరాలైనా కానీ భారతదేశ ఊరవుతలే ఉంటున్నారు. కానీ వాళ్ళిద్దరు కలిసి ఈ ఊళ్ళోకి వద్దాం, ఈ ఊరు వాడి అంతు చూద్దాం, ఈ కులాన్ని మతాన్ని పక్కన పెడదామనే ఆలోచనతోటి ఈ రోజు వరకు కూడా రాలేకపోతున్నారు. ఐక్యత లేకుండా ఉంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరిలాగానే చదువుకున్నాడు, అంటరాని కులంలో పుట్టాడు. కానీ ఏ రోజు కూడా కులాన్ని పాటించలేదు. పార్లమెంటులో అడిగారు, నువ్వు ఏ కులం అని అడిగితే చెప్పలేదు ఆయన. పోనీ నీ మతం ఏంది అని అంటే చెప్పలేదు. నువ్వు క్రిస్టియన్ వా, ముస్లిం వా, హిందూ అని అంటే ఆయన ఫస్ట్ లేదంటే లాస్ట్ లేదు ఇండియన్ అని చెప్పాడు. కులం గోడలు బద్దలు కొట్టాలని చెప్పాడు, కుల నిర్మూలన వైపు నడవాలని చెప్పాడు. ఆయన తన జీవితం మొత్తం కూడా కుల నిర్మూలన కోసం పనిచేశాడు. అలాంటి ఈరోజు సావిత్రిబా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేను కొన్ని వందల సంవత్సరాలైన భారతదేశ చరిత్రలో ఈ మనువాదులు 10 సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలిస్తున్నారు. ఓ బీజేపీ ఈ దేశంలో పరిపాలిస్తుంది. పూలేను ఏ రోజు కూడా టీచర్గా ప్రకటించలేదు. సావిత్రిబాను ఏ రోజు కూడా ఓ మహిళా టీచర్గా ప్రకటించలేదు. కానీ నిన్నగాక మొన్న సంవత్సరం క్రితం వచ్చిన ఓ కుర్రవాడు, ఓ పాలమూరు బిడ్డ సావిత్రిబా చరిత్రను తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని టీచర్స్ డే, మహిళా ఉమెన్స్ టీచర్స్ డేగా ఇవాళ సావిత్రిబా గురించి ప్రకటించారు. మామూలు విషయం కాదు ఇది. ఇవాళ ప్రతి టీచర్ అమ్మ కూడా సావిత్రిబా గురించి నిన్న మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. గవర్నమెంటే అధికారికంగా తన జన్మదిన వేడుకల్ని ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించడం అనేది చరిత్రలో లిఖించబడ్డ రోజు అనే విషయాన్ని సందర్భంగా గుర్తుచేస్తాను. మీకు దమ్ముంటే మనువాదులారా, ఈ ప్రపంచం మీ చేతుల్లోనే ఉంది, పరిపాలిస్తున్నారు కదా. ఎక్కడైతే సావిత్రిబా పుట్టిన మహారాష్ట్రలో టీచర్స్ ఉమెన్స్ డేగా మీరు ఎందుకు ప్రకటించట్లేదు అని నేను అడుగుతున్నాను. పెద్ద పెద్ద రాష్ట్రాలలో పూలే పుట్టాడు, సావిత్రిబా పుట్టింది. ఈ దేశంలో చదువుకు మూలకారకులు, అట్టడుగు వర్గాలకు అక్షరాలు అందించిన పూలే జన్మదిన వేడుకల్ని టీచర్స్ డేగా ఎందుకు జరపట్లేదు మీరు? మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పబడుతున్న మీరు మరి సావిత్రిబా పూలే జయంతిని మీరు ఏలుతున్న రాష్ట్రాలలో ఎందుకు ప్రవేశపెట్టట్లేదు అంటే కాదు ఇది. వాడు అంటాడు అంబేద్కర్ అంటే వాడికి పూలకం వస్తుంది, వాడు కులాన్ని కోరుకుంటున్నాడు, మనం కులరహిత సమాజం కోరుకుంటున్నాం. వాడు మతాన్ని కోరుకుంటున్నాడు, మనం మతరహిత సమాజాన్ని కోరుకుంటున్నాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసి వచ్చిన వాళ్ళం మనం అందరం కూడా. అది వాడికి సహించట్లేదు. మీ సైన్యాన్ని చూస్తే, మీ బ్లాక్ డైమెన్షన్ చూస్తే ఈరోజు మనువాదులు కూర్చోబడుతుంది. తెల్ల ప్యాంటు నల్ల కోటు వేసుకొని ప్రపంచంలో ఎవడు చదవనంత చదువు చదివి మహానుభావుడు, ఆయన నిలబడడానికి ఆకాశం సరిపోదు, ఆయన నిలవడానికి భూమి సరిపోదు,
విశ్వమానవుడుగా అవతరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తే కదిలిపోతున్నారు.